హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ 7th పేపర్ సిఎంఏలో మనం P7 అండి, పేపర్ 7 ఇదిగోండి. మనం ప్రీవియస్ క్లాస్లో పేపర్ 5 పేపర్ చూసామండి. తర్వాత పేపర్ 6 ఒకవేళ ఫాలో అవ్వకపోతే కనుక లింక్ ఇస్తే ఫాలో అవ్వండి. పేపర్ 5 వచ్చేటప్పటికి ఏంటి మనకి ఫినాన్షియల్, పేపర్ 5 వచ్చేటప్పటికి లా బిజినెస్ లా అండ్ ఎథిక్స్ పేపర్ 5. నెక్స్ట్ పేపర్ 6 వచ్చేటప్పటికి ఫినాన్షియల్ అకౌంటింగ్. ఈ రెండు పేపర్స్ కూడా మనం డిస్ప్లే చేసామండి ప్రీవియస్ క్లాసెస్. అయితే మనకి ఇదేంటి సిఎంఏ ఇంటర్ మళ్ళీ ఫస్ట్ గ్రూప్ లో ఇది ఫస్ట్ పేపర్, ఇది సెకండ్ పేపర్. అయితే మనకి సిఎంఏ ఫౌండేషన్ 1 2 3 4 తర్వాత 5 6 7 8 అని అలా కంటిన్యూషన్ గా మనకి తీసుకుంటున్నాము. ఓకే, బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్ తర్వాత ఫినాన్షియల్ అకౌంటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు 7th పేపర్ ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా 7th పేపర్, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ December 2024. ఎప్పటిదండి ఇది? సిఎంఏ ఇంటర్ December 2024 మనకి నిన్న జరిగింది, అంటే సాటర్డే రోజు 14th జరిగిన పేపర్ ఇది. December 2024 14th December. ఓకే, రేపు 16th కి మనకి ఫస్ట్ గ్రూప్ లో సిఎంఏ ఇంటర్ ఫస్ట్ గ్రూప్ లో లాస్ట్ పేపర్ రేపు. సరే చూద్దామండి. ఇదేంటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్సేషన్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్సేషన్ 3 hours. నెక్స్ట్ ఫుల్ మార్క్స్ 100. ఓకే, ఈ ప్రీవియస్ పేపర్స్ అండి. ఇప్పుడు ఈ 2024 పేపరు ఇప్పుడు రేపు అటెంప్ట్ ఇవ్వబోతున్నారు కదండి 2025 లో. ఎవరైతే అటెంప్ట్ ఇవ్వబోతుందో చాలా యూజ్ అవుతుందండి. 2025 లో అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరైనా ఫ్రెష్ బ్యాచ్ ఉంటే కనుక ఫ్రెషర్స్, వాళ్ళకి పేపర్ అవగాహన ఉండదండి. ఎందుకంటే ఫ్రెషర్స్ కదా వాళ్ళు. సో చాలా యూజ్ అవుతుందండి ఈ ప్రీవియస్ పేపర్స్ చూసుకుని వెళ్తే. నేను చెప్పాను ప్రతి ఆ, ఈ ఎగ్జామినేషన్ పేపర్ డిస్ప్లే చేసినప్పుడల్లా కూడా చెప్తున్నాను ఏంటంటే మినిమం 4 పేపర్స్ ప్రీవియస్ చేసుకుని వెళ్ళాలి. మినిమం మ్యాక్సిమం అంటే మీ ఇష్టం. అది ప్రీవియస్ పేపర్ మాత్రం మీరు వదిలేసి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా సరే. ఓకే, రైట్. 3 hours అండి. తర్వాత మనకి 100 మార్క్స్. ఓకే, మనకి ఎట్లా ఇస్తున్నారు? సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేటప్పటికి అంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా. మొత్తం 15 క్వశ్చన్స్ ఇస్తున్నారు మల్టిపుల్ చాయిస్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్ 30 మార్క్స్. ఇవన్నీ కూడా ఏంటి మనకి ఎంసిక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈజీగా మనము 30 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మనకి ఏంటంటే థీరీలో ఏంటి, యాజ్ ఇట్ ఈస్ గా మనం థీరీలో ఉన్నట్టుగా రాయాల్సి ఉంటుంది కదా. అంటే ప్రాబ్లమాటిక్ అయినా కానీ ఏదైనా కానీ. ఇక్కడ ఏంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో మనకి ఆన్సర్ చేసామంటే ఏబిసిడిలో ఒకటి చేసాం కరెక్ట్ చేసామంటే ఫుల్ మార్క్స్ పడిపోతాయి కదా. సో చాలా ఈజీ. 30 తెచ్చుకునేది ట్రై చేయండి. ఇంకేముందంటే 30 ప్లస్ ఇంకోటి ఏం తెచ్చుకుంటే మొత్తం 40 మార్క్స్. అవునా? అగ్రిగేషన్ వచ్చేటప్పటికి 200 రావాలి. ఎవ్రీ సబ్జెక్ట్ లో 40 కూడా తెలుసు కదా. సరే చూడండి, మనకేంటి సెక్షన్ ఏ స్టార్ట్ అవుతుందండి. సెక్షన్ ఏ ఇదిగో. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తే సెక్షన్ ఏ వచ్చేటప్పటికి 30 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేటప్పటికి 70 మార్క్స్. రైట్. ఇక్కడ ఏమన్నారు? చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద 4 ఆల్టర్నేటివ్స్ గివెన్. ఈ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకుంటే వెళ్ళిపోతాం అంతే. అలా మనకి సెక్షన్ ఏ అనేసి ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్ గా ఇచ్చి మనకి మొత్తం 15 క్వశ్చన్స్ కవర్ చేస్తారు ఇక్కడ. ఇదిగోండి 8 9 10 11 12 13 14 15. ఇదిగోండి 15th క్వశ్చన్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. 15th క్వశ్చన్. ఓకే, రైట్. దీని తర్వాత మళ్ళీ 30 మార్క్స్ అయిపోయిన తర్వాత సెక్షన్ బి ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది. సెక్షన్ బి ఇక్కడ వచ్చేటప్పటికండి చూడండి, మనకి 7 క్వశ్చన్స్ అడిగి అవుట్ ఆఫ్ 7 ఓకే ఎన్ని రాయమంటారు? ఎనీ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్, టోటల్ 70 మార్క్స్. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఈచ్ క్వశ్చన్ లో మళ్ళీ ఏ
బి క్వశ్చన్స్ ఏ బి మొత్తం కలిపి అంటే 7+7 14 ఈ రకంగా. అంటే దాదాపుగా మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటే మొత్తం మీద మనం 10కి ఆన్సర్ చేస్తాం. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఏ అండ్ బిగా ఇచ్చి 7+7 14 మార్క్స్గా డివైడ్ చేశారు. ఓకే, చూద్దాం చూడండి. అంటే 2 క్వశ్చన్స్ చాయిస్. ఇదిగో, ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ గివెన్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్. ఓకే, చూడండి సెకండ్ క్వశ్చన్లో ఏ, తర్వాత మళ్ళీ ఇదిగోండి బి. మార్క్స్ కూడా చక్కగా ఇదిగోండి ఇచ్చేసాడు, కన్ఫ్యూజనే లేదు మనకి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ చూడండి, సెక్షన్ బి అనేసి మళ్ళీ సెక్షన్ బిలో ఒకటో క్వశ్చన్ అని ఏమనట్లేదండి. మనకు గనక గ్రూప్ సిఎంఏ ఫౌండేషన్ 1 2 3 4తో ఎండ్ చేసి మళ్ళీ సిఎంఏ ఇంటర్లో మళ్ళీ 1 2 3 అనకుండా ఎలా అయితే కంటిన్యూషన్ 5 6 7 8 అన్నాడో అదే మాదిరిగా ఇక్కడ కూడా మనకి సెక్షన్ బిలో మళ్ళా ఒకటో క్వశ్చన్ అనకుండా కంటిన్యూషన్ లాగా 2 అని ఇచ్చాడండి. సెకండ్ క్వశ్చన్లో ఇదిగోండి ఏ బి, ఇక్కడికి ఒక క్వశ్చన్ కవర్ అయినట్టు ఎక్కడ సెక్షన్ బిలో. మళ్ళీ తర్వాత సెక్షన్ బిలోనే మళ్ళీ థర్డ్ క్వశ్చన్లో ఏ, ఇదిగోండి ఏ, ఇది ఒక క్వశ్చన్. ఇదిగోండి మార్క్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి కింద, ఇదిగోండి ఇక్కడ నేను రౌండ్ అప్ చేశాను. నెక్స్ట్ బి క్వశ్చన్ ఇదిగోండి. ఓకే, దీని మార్క్స్ ఇక్కడ ఇదిగోండి. ఓకేనా, ఇక్కడికి 2 క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి. అలా మళ్ళీ ఫోర్త్లో ఇదిగోండి, ఫోర్త్ క్వశ్చన్లో ఏ, ఓకే మార్క్స్ దీని కింద ఇదిగోండి మార్క్స్ ఇక్కడ 7 మార్క్స్. అలాగే నెక్స్ట్ బి క్వశ్చన్. ఓకే, అట్లా ప్రతిదీ కూడా మనకి 8th క్వశ్చన్ వరకు మొత్తం 7 క్వశ్చన్స్ అన్నారు కదండి. మనకి సెకండ్ సెక్షన్ బిలో సెకండ్ క్వశ్చన్ అనేసి అన్నారు కాబట్టి మొత్తం 8 క్వశ్చన్స్. ఇది 8లో మళ్ళా ఏ అండ్ బి మార్క్స్ 7. ఓకే, ఎండ్ అయిపోయింది ఇక్కడికి. ఇలా ఉంటుందండి మనకి. సేమ్ లా కూడా ఇట్లాగే ఏ అండ్ బి అలా ఇచ్చారు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మాత్రం ఒక 2 క్వశ్చన్స్ 14 మార్క్స్, పెద్ద పెద్ద క్వశ్చన్స్ 14 ఇచ్చేసారు. ఓకే, కొన్ని ఏబిగా డివైడ్ చేశారు, కొన్ని సిగా కూడా డివైడ్ చేశారు ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇది స్టూడెంట్స్ మొత్తం మనకి 3 ఎగ్జామ్స్ జరిగినాయి సిఎంఏ ఇంటర్లో. ఇంకా నెక్స్ట్ రేపు 16th ఇంకో ఎగ్జామ్ జరగబోతుంది. ఆ పేపర్ ఎగ్జామ్ అయిపోయినాక అది కూడా నేను డిస్ప్లే చేస్తాను మీకు. నెక్స్ట్ అండి నేను ఏమనుకుంటున్నానంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫస్ట్ తీసుకుని ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మేజర్ పార్ట్ అసలు నేను ఈజీగా గెయిన్ చేసే పార్ట్ ఏదంటే అండి 30 మార్క్స్ పేపర్ అండి. 30 మార్క్స్ ఏవైతే నీకు ఎంసీక్యూలో ఉన్నాయో ఆ ఎంసీక్యూలో ఈజీగా నువ్వు గెయిన్ చేస్తావు కాబట్టి నేను ఒకటే అనుకుంటున్నాను, షార్ట్స్గా రెడీ చేసి ముందు ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసుకుందాం అనుకుంటున్నానండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్ తీసుకుని దీంట్లో ఏవైతే మనకి 15 క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఈ 15 క్వశ్చన్స్ ని ఒక్కొక్కటి షార్ట్స్గా చేసి షార్ట్ క్వశ్చన్స్గా నేను మీకు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒక్కొక్క క్వశ్చన్గా తీసేసి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అయిపోయిన తర్వాత నేను ఇంకా ప్రీవియస్ పేపర్స్ దీనికి ముందు సంవత్సరాలే కూడా తీసుకుని పెడతానండి. ఓకే ఓకే స్టూడెంట్స్, మనం ఎండ్ చేసేద్దాం క్లాసు. చక్కగా చదువుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్.